హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే చిక్కుడుగాయ కర్రీ ఏ విధంగా ఈజీగా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చిక్కుడుగాయ చించుకోవాలి. ఆ లోపు గ్రైండర్లో పచ్చిమిర్చిలు అందులో ఉప్పు వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసేసుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకోవాలి. చించుకున్న చిక్కుడుగాయలో మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకుంటే మొత్తం ఇలా అయిపోతుంది. మొత్తం అందులో ఫిల్అప్ చేయండి. అందులోకి టమాటాస్ మధ్యలో యాడ్ చేసుకోండి. చాలా ఈజీ మెథడ్, చాలా ఈజీ టేస్టీగా ఉంటాయి. ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసేసుకోండి, కట్ చేసుకునే ఉల్లిగడ్డలు. అందులోకి కొత్తిమీర ఆకు కూడా యాడ్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. కొత్తిమీర ఆకు యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేయండి. ఈ విధంగా వేసేసుకోవాలి. అందులోకి వాటర్ యాడ్ చేసేసుకోండి, చాలా సింపుల్. వాటర్ యాడ్ చేసేసుకోండి. మంచి స్టవ్ మీద ఉడికేంత వరకు పెట్టేసుకుని ఉంటే సూపర్గా ఉండిపోతుంది. మంచిగా ఉడికేంత వరకు ఉంచుకొని మధ్య మధ్యలో చూసేసుకోవాలి వెదర్ అది ఉడుకుతుందా లేదని చెప్పేసి. ఆ ఉడికిపోయిన తర్వాత మంచిగా పోపు వేసేసుకొని ఈ పోపు ఆ చిక్కుడుగాయలో వేసేస్తూ ఉంటే వేడి వేడి చాలా టేస్టీ చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.